ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ప్రథమోధ్యాయము. అయితే వేదాంత శాస్త్రంలో ఏం చెప్తున్నారు అంటే, అజ్ఞానము చేత కలిగేటువంటి సంసారము అనే మహాభయంకరమగు అటవీ ప్రదేశముగా వర్ణిస్తూ ఉన్నారు. అంతేకాదు, అరణ్య ప్రదేశం ఏ విధంగా ఉంటుంది? హెచ్చు తక్కువలు కలిగినది, నిమ్నోన్నతంగా ఉంటుంది. పాషాణము మొదలైన కఠిన వస్తువులతో కూడినది, త్రాసాన్ని కలుగజేస్తూ ఉంటుంది. సంసారారణ్యం కూడా సుఖదుఖాలు అనే హెచ్చు తక్కులు కలిగినది, మరి కాఠిన్యము అనే స్వభావాలను కఠినతమ పదార్థాలతో కూడినది, మృదుత్వ గుణము అనేటువంటిది కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు, దుర్గుణాలు అనే పెనుముళ్లతో నొప్పుచూ ఉన్నది, దుష్ప్రవేశమై చూస్తున్నంత మాత్రము చేతనే దిగ్భ్రమ చెందించేటువంటిదిగా ఉంటుంది. అట్టి దుర్గమ ఘోర అరణ్యము వంటి అపార సంసారంలో చిక్కుకున్నాడు. అయితే ఇక్కడ ఈ రీతిగా కథను వర్ణించడానికి ఒక పోలిక తెలియజేస్తూ ఉన్నారు. ఏంటది అంటే, ఒకానొక బాటసారి తన యొక్క గ్రామాన్ని వదిలిపెట్టాడు. వదిలి మనం పైన ఇప్పటి వరకు తెలియజేసుకున్నటువంటి ఈ ఘోరమైన భయంకరమైన అరణ్యంలో చిక్కుబడ్డాడు. వానికి దారి తెలియడం లేదు. అసలు సూర్యుడు ఎటువైపు ఉదయిస్తున్నాడు, ఎటు అస్తమిస్తున్నాడు అనే దిక్కులు కూడా తెలియడం లేదు. ఆ తెలియకపోవడం చేత వాడు భయం చేత మిక్కిలి భ్రమను చెంది ఉన్నాడు. ఏ విధంగా అక్కడ వాడికి ఏమి వినిపిస్తున్నవి అంటే, పులులు మరి ఎలుకబంట్లు మొదలైనటువంటి మృగాల యొక్క శబ్దాలు, ఆరావాలు, అవి కూసేటువంటి కూతలు విని భయంకరంగా బాధపడుతూ ఉన్నాడు, భయపడిపోతూ ఉన్నాడు. భయంకరమైన చిత్తము కలిగిన వాడే ఇంకంతేకాదు, వానికి ఆకలి వేస్తుంది, దాహము వేస్తుంది, ఎక్కడ నీరుంటాయో తెలియదు, ఎట్లా ఆహారం లభిస్తుందో తెలియదు, అసలు తన గ్రామం ఎక్కడ ఉన్నదో తెలియదు, ఎప్పుడు ఏ జంతువు వచ్చి మీద పడిపోతుందో తెలియదు. ఆ విధంగా విపరీతమైన భయంకర చిత్తముతో కూడుకొని వాడు ఆ బాధపడుతూ దుఃఖిస్తూ ఉన్నాడు. అంతలోకి సూర్యుడు అస్తమించే సమయం అయింది. సూర్యుడు అస్తమించే కొద్దీ అరణ్యము చిక్కంగా దట్టంగా చెట్ల సమూహ ఆకుల శాఖలతో కలిసి ఉంటుంది. కాబట్టి పగలే అసలు సూర్యుడే కనిపించలేదు అన్నప్పుడు అస్తమయ సమయంలో చీకటి పడిపోతుంది. అయితే ఇక ఆ అస్తమించేటువంటి సమయం దగ్గర పడుతూ ఉన్న కారణం చేత అక్కడ హడావిడి పడుతూ ఉన్నాడు ఆ బాటసారి. హడావిడి పడుతూ ఆ సూర్యాస్త సమయానికి కంగారయ్యాడు బాటసారి. కంగారయ్యి ఏం చేస్తున్నాడు, అటు ఇటు హడావిడిగా తిరుగుతూ ఉండగా కాస్తంత దూరంలో వాళ్ళకి ఆ అడవిలోనే నివసించేటువంటి చెంచులు వాళ్ళు కనిపించారు. చకచకా పరిగెత్తుకుంటూ వెళ్ళి చెంచు వారి దగ్గరికి వెళ్ళి తన గ్రామం యొక్క మార్గాన్ని అడిగాడు. అడిగితే వాళ్ళు ఆ అడవిలోనే సంచరిస్తారు, అడవిలోనే వాళ్ళ యొక్క జీవనం గడుపుకుంటూ ఉంటారు. వాళ్ళు అడవి దాటి ఎప్పుడూ కూడా ఏ గ్రామాలకు వెళ్ళలేదు. కాబట్టి ఇతను అడిగేటువంటి గ్రామం గురించి, ఆ గ్రామం యొక్క మార్గం గురించి వాళ్ళు ఎట్లా చెప్తారు? వాళ్ళు చెప్పలేరు కదా. అందుకని వాళ్ళు చెప్పలేకపోయారు. ఇంకా వానికి వేరే గతి లేకుండా పోయింది. మహా దుఃఖంతో కూడుకున్నటువంటి ఆ దుఃఖము వాడికి ఎట్లా ఉన్నదంటే, మహా దుఃఖ సముద్రం. దాంట్లో మునిగిపోతూ ఉన్నాడు, తేలుతూ ఉన్నాడు. తనకి ఇక మార్గం ఏమిటా ఇక అని ఆలోచన చేసి చివరగా ఏమనుకున్నాడంటే, దైవమే శరణ్యము, ఇక నాకు మార్గం చూపించే వాళ్ళు ఎవరూ లేరు, నాకు ఈ అడవిలోనే చావు తప్పదు, ఇంకా నాకు చావు సమీపించినట్లే, చావు నిక్కమైంది అని తలుస్తూ ఉన్నాడు. దైవాన్ని శరణు వేడుతున్నాడు. దైవం తప్ప నన్ను రక్షించే వాళ్ళు ఎవ్వరూ లేరు అని బాధపడుతూ ఉన్నాడు. అయితే జనన మరణ రూప సంసార పతిత జనుల యొక్క స్థితి ఇలాగనే ఉంటుంది అని తెలియాలి. ఏ విధంగా అంటే, ఈ యొక్క శరీరాన్ని ధరించిన తర్వాత
వాడు ఎందుకు పుట్టాడో తెలియదు, వాడేమి చేయాలని వచ్చాడో తెలియదు, ఎవరిని తృప్తిపరచాలనుకున్నాడో తెలియదు, వాడు ఏమి సముపార్జించుకోవాలనుకున్నాడో తెలియదు. మరి అందరూ కోరేవాళ్లే, అందరూ వాడిని ఆశించేవాళ్లే, అందరూ వాడి యొక్క శ్రమను దోచుకునేవాళ్లే. వాడి కోరికలను, తనను ఆశ్రయించిన వారిని, వారి యొక్క విషయాలను తీర్చలేక, ఏం చేయాలో తెలియక, ఈ సంసారమునందు నేను ఎవ్వరికీ ఏ న్యాయము చేసుకోలేక, నా కడుపు నింపుకోలేక, ఈ విధంగా జర అనేటువంటి ముసలితనం వచ్చిపడి శరీరం అస్తమించిపోయేటువంటి సమయం, అంటే శరీర పతనం జరిగేటువంటి ముసలితనం అనేది వ్యాపించింది, అనారోగ్యాలు వ్యాపించాయి. ఇటువంటి స్థితిలో ఎవరికీ ఏమి చేయలేక, తనను తాను ఉద్ధరించుకోలేక పడేటువంటి జీవుని యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది అంటే ఇలాగే ఉంటుంది అని తెలియజేస్తూ, అంటే సంసారంలోకి వచ్చి, అంటే శరీరాన్ని ధరించి కూడా తన యొక్క ఉద్ధరణ గాంచినటువంటి జనుల యొక్క స్థితి ఇలాగే ఉంటుంది అని విచారించాలి అని తెలియజేస్తూ బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు అంతలో తన గ్రామానికి దగ్గరలో ఉన్న వ్యక్తి, తనకు తెలిసిన వ్యక్తి, ఒక పెద్ద మనిషి, అంటే ఒక ఆప్తుడు, అతను తిరిగేటువంటి మార్గంలో కనిపించాడు. తన యొక్క గ్రామం నుండే వచ్చినటువంటి ఆ ఆప్తును చూడగానే వానికి ఎంత సంతోషము అంటే, ఆ సంతోషానికి ఓ హద్దు ఉంటుందా? ఎందుకు? తన గ్రామానికి దారి తెలియదు, అడవిలోనే చిక్కుబడి త్రోవనే తిరిగిన మార్గాన్నే తిరుగుతూ, ఎటు పోతే దారి, ఎటు ఏంటి అనేది తెలియక అటు ఇటు విచ్చలవిడిగా పరిగెడుతూ ఉన్న సమయంలో తన గ్రామస్తుడే అయినటువంటి ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి తనకి ఎలా కనిపించాడు? తను ఏ బాధ అయితే, ఆపదైతే పడుతున్నాడో దాని నుండి ఉద్ధరించేటువంటి ఆప్తుడులాగా కనపడ్డాడు. ఇంకా వానికి కలిగినటువంటి సంతోషం అంతా ఇంత కాదు. అలాగే మహాఘోర సంసార విపినంలో ప్రవేశించి కూడా ఇక్కడ కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము అనేటువంటివి అర్షడ్వర్గాలు కూడా విజృంభించేటువంటి క్రూర మృగాలైనటువంటి ఆరావాలు. ఏంటవి? వ్యాఘ్ర భల్లూకాలు అని చెప్పాం కదా ఇందాక. అడవిలో తప్పిపోయిన వాడికి ఎలుగుబంట్లు, పులులు, వీటి యొక్క చేసేటువంటి శబ్దారావాలు వినపడుతూ ఉన్నవి. ఆ ఆరావాలు వినివాడు భయకంపితుడయ్యాడు అని చెప్పుకున్నాం కదా. అలాగే ఈ మహాఘోరమైనటువంటిదే ఈ సంసారము, అంటే ఈ శరీరం అనేటువంటిది ఈ విశ్వంలోకి రావడం. వచ్చిన తర్వాత వాని మనసులోనే, వాని అంతఃకరణంలోనే కామక్రోధ లోభ అంటే కోరికలు, కోరిక తీరకపోతే కోపము, అది వస్తువు గనక సముపార్జించుకున్నాడో దానిని వదలకుండా మోహము, దాని పట్ల మహామోహము, లోభము, మరి నేనుగా సంపాదించాను అనే మదము, అది నాకంటే ఇతడు ఇంకా గొప్పవాడు లేడు అని మాశ్చరించడము. ఇటువంటి వాటితో వాడు విజృంభించిన అవే క్రూర మృగాలతో సమానము. ఆ క్రూర మృగా ఆరావాన్ని సహించనటువంటి వారే దానికి లోబడుతూ, దాని ద్వారా ఇబ్బందులు పడుతూ కూడా తాము పొందదగినటువంటి లక్ష్యాన్ని గుర్తించరు. ఇన్నింటి చేత బాధ పెడుతూ కూడా అసలు నేనేమై ఉన్నాను, నేనేది పొందాలి అనేటువంటి తన యొక్క నేను చేరవలసిన స్థితి ఏంటి, నేను ఎక్కడ నుండి వచ్చిన వాడను, నేను ఎక్కడికి చేరాలి అనుకోడు. ఈ జగత్తులో ఉన్నటువంటిదే సత్యము, ఈ శరీరమే నిత్యము అని భావించేటువంటి వాడు. ఇవేమీ తెలియనటువంటి వారే స్వస్వరూప జ్ఞానము అంటే తన యొక్క జ్ఞానము, అంటే తనకు తెలిసిందేంది? ఈ శరీరము, ఈ శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రులు, తను ఏర్పాటు చేసుకున్న ఇళ్ళు, తనకి వచ్చినటువంటి భార్య, వారిద్దరికి పుట్టని బిడ్డలు. దీన్ని గురించే వాడు ఆలోచన చేస్తాడు. కానీ అసలు తన శరీరాంతర్గతంగా దేని ద్వారా ఈ శరీరం కదిలించబడుతోంది, ఈ శరీరాంతర్గతంగా ఉన్నటువంటి చైతన్య సత్తా యొక్క మహిమ ఏమిటి, అదే నేనా, లేకపోతే ఈ కనబడి వచ్చిపోయి మరి కొన్నాళ్లకు రోగాల పాలు, కొన్నాళ్లకు ముసలితనం వచ్చి మరి కొన్నాళ్ళకి ఇది లేకుండా పోయేటువంటి స్థితి కలిగినది ఇది నేనా, దీనిని కదిలించేటువంటి అతీతంగా
దీనికి అంటకుండా ఉన్నటువంటి అది నేనా అనే జ్ఞానం అనేది లేకపోవడం వల్ల వాళ్ళు భ్రాంతితో కూడినటువంటి చిత్తము కలిగిన వారే అవుతూ ఉన్నారు. ఇంకా కూడా మహాభీలము అంటే అనేక గోతులలో పడుతూ ఉన్నారు. కష్టాలు అనే వాటితో తాపత్రయ దుఃఖాల యందు ఆధ్యాత్మిక అధిదైవిక అధిభౌతికమనేటువంటి తాపత్రయాలలో కూరుకుపోతూ ఉన్నారు. అంటే ఇక ఏ విధంగా అంటే శారీరక మానసికమైనటువంటి దుఃఖాలతోనూ అతివృష్టి అనివృష్టి అనేటువంటి వాటితోనూ పిడుగుపాట్లతోనూ క్రూర జంతువుల భయాలతోనూ సర్ప వృశ్చికాదులతోటితోనూ పాములు తేళ్లు కరుస్తాయనో లేకపోతే చెట్ల ముందు నుండి జారి పడటమో పండిన పంట చేతికి రాకపోవడమో కరువు కాటకాలతో ఇబ్బంది పడడమో మెరుపులు పడటమో విద్యుద్ఘాతాలు జరగడమో పిడుగులు పడటమో ఇటువంటి వాటి చేత వాని యొక్క శరీరాలు ఎప్పుడు పోతాయో అనేటువంటి వాటి దుఃఖాల నుండి తప్పించుకోవడంతోనే అంతేకాదు ఆకలి వేసినప్పుడు తినడం దాహం వేసినప్పుడు తాగుతూ దీని చేతే బాధితమవుతూ ఆ ఆకలి తప్పులకు ఈ శీతోష్ణాదులకి సంరక్షించుకునే నిమిత్తం వాటిని సముపార్జించుకునే దాంట్లోనే వీని యొక్క కాలం అంతా వ్యర్థమైపోతూ ఉంటుంది. అంతేకాదు వాటి చేతనే శాంతిని పొందలేక సంసారము అనేటువంటి ఆర్తి చేతనే జ్ఞానము లేకనే సంసారము వచ్చినటువంటి శరీరం ద్వారా చేసినటువంటిదే సత్యము అనే ఆర్తి చేతనే జ్ఞానము లేకుండా పరితపిస్తూ ఉంటారు. సత్యాన్ని ఎరుగలేరు, అసత్యాన్నే సత్యమని భావిస్తూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళకు వచ్చినటువంటి కష్ట సుఖాలను పొందుతూ శోకాన్నే పొందుతూ ఉంటారు. తాము వచ్చినటువంటి మార్గాన్ని ఏమాత్రము కూడా నేను ఎక్కడి నుండి వచ్చాను, దేని ఆధారంతో వచ్చాను, దేని ఆధారంతో కదులుతున్నాను, నేను ఏమై ఉన్నాను, నేను ఎక్కడికి చేరవలయు అనేటువంటి ప్రశ్న అనేది తనలో కలగకనే ఆ విధంగా శోకంలోనే పడి ఇబ్బంది పడుతూ ఉంటారు. అనంత దుఃఖాలు అంతము లేని దుఃఖాలు పడుతూ ఉంటారు. ఒక శరీరము కాదుగా, ఒక శరీరము గనక వచ్చి పతనమైపోతే మరొక దేహం తగులుకుంటుంది. దానిలో కూడా అవే బాధలు, ఆకలి దప్పులు, మైథున క్రియలు, కలవరపాటులు, భయాలు, అభివృద్ధి అనావృద్ధులు, అవమాన తిరస్కారాలు, మరి సత్కార పురస్కారాలు ఇటువంటివి ఎన్నో కూడుకొని తన బలం జయించడము ఇతరుల బలం తన మీద జయించడము జరుగుతూ ఇటువంటి దేహాల యొక్క సంతాపం చేత ఇబ్బంది పడుతూ దుఃఖాలు అనుభవపడుతూనే ఉంటాడు. సంతప్తుడైపోతూ ఉంటాడు. అస్తమయ కాలం లాగానే మృత్యుకాలం ఆసన్నమవుతుంది. ఇప్పుడు ఇందాక మనం ఏమని చెప్పుకున్నాం కథలో, సూర్యుడు అస్తమించే సమయంలో ఆ అడవిలో చీకటి ఆవరించబోతున్నది అని. అలాగే ఇక్కడ అస్తకాలము అంటే ఈ శరీరానికి ముదిమి వ్యాపించింది. అప్పుడు శరీరము జర్జరీభూతమైపోయింది. అది ఇక కాలవశము చేత భూపతనం జరిగేటువంటి సమయం ఆసన్నమైనప్పటికీ కూడా ఈ కాలానికి ఒక నియతి ఉన్నదా? నియతి లేదు. అందుచేత ఏడుస్తూనే ఉంటారు. అప్పుడు ఎవరెవరినో కనబడిన వారిని అందరినీ మా శోకాలు మా పాపాలు ఇవన్నీ నష్టం చేసుకునేటట్టు, మేము ఈ బాధల నుండి ఇంకా ఉద్ధరించబడేటట్టు అని కనబడిన వారిని అందరినీ గురువులను చేసుకుంటారు. వారు కూడా ఏం చేస్తారు? బోధ చేసేటువంటి వారు అంటే తత్వ మార్గాన్ని తెలిసిన వారు కాకపోవడం వల్ల వారి యొక్క బోధించిన విషయం ద్వారా ఆశ్రయించినటువంటి వీరు, బాధలకు లోనై బాధలను తగ్గించుకోవాలి అని ఆశ్రయించిన వారు సరైనటువంటి వేద మార్గాన్ని తెలియని కారణం చేత, తత్వ మార్గాన్ని తెలియని కారణం చేత వారు బోధించేటువంటి బోధనల ద్వారా వీళ్ళు ఆశించినటువంటి ప్రయోజన సిద్ధిని పొందలేరు. అంటే ఇక దైవాన్నే చింతిస్తూ ఉంటారు. ఎలా ఎలా ఏమిటి అని ఈ విధంగా ఎట్లా చింతిస్తూ ఉంటారు. కాబట్టి ఇలా ఉండగా తాము ఆచరించినటువంటి పూర్వజన్మ సుకృత విశేషము చేత పదికునకు అంటే ఇలాగా తాము ఎవరెవరినో గురువులుగా చేసుకొని ఏయో తీర్థాలు, వ్రతాలు, పుణ్యక్షేత్రాలు, దానాలు, ధర్మాలు, యాగాలు, పుణ్యకర్మ విశేషాలు ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉన్నప్పుడు ఇలా చేయగా ఇట్లా ఉండగా తాము ఆచరించినటువంటి పూర్వజన్మ పుణ్యము సుకృత విశేషం ఏదో ఉండడం వల్ల ఆ అడవిలో చిక్కుబడిపోయినటువంటి బాటసారికి వాడి గ్రామస్తుడే అయినటువంటి ఆప్తుడు లభించినట్లుగానే ఇక్కడ కూడా మహా ఆప్తుడు, దయానిధి, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు అయిన శ్రీ గురుదేవుని యొక్క దర్శనం చేయిస్తున్నాడు.
అంటే వాడికి పుణ్యం అనేటువంటిది విశేషంగా లభించింది. దైవాన్నే చింతిస్తూ ఉన్నాడు. నా మార్గం ఏంటో తెలియజేయమని అవస్థపడుతూ ఉన్నాడు. దొరికిన మహనీయ వేషంలో కనబడినటువంటి వారిని అందరినీ మహనీయులు అనుకొని వారిని ప్రార్థించి వారి సేవ ద్వారా వాడు అనుకున్నటువంటి కోరికను ప్రయోజనాన్ని పొందలేకపోతూ ఉన్నాడు. అటువంటి తపన ఉన్నప్పుడు అప్పుడు మహాప్తుడు మహా కష్టాలను కూడా ఇలా తీసివేయగలిగినటువంటి దయ నిక్షేపించినటువంటి దయతో కూడిన శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు. శ్రోత్రియ అంటే వేదానుసారముగా శాస్త్రానుసారముగా శృతులు వర్ణించి చెప్పినట్లుగా ఏ బ్రహ్మనిష్ట గరిష్టత్వంతో కూడుకొని ఉంటాడో, పరబ్రహ్మమునందే మరి స్థిరుడై ఉంటాడో ఉంటాడో అటువంటి పరబ్రహ్మానంద నిష్ఠుని అయినటువంటి శ్రీ గురుదేవుడు తనకు దర్శనం అవుతాడు. అలా ఏ విధంగా ఆ పదికుడికి ఆ బాటసారికి అడవిలో చిక్కుకున్న బాటసారికి తన గ్రామవాసి ఎదురైనట్లుగానే తను పొందవలసిన నిత్యమైన శాశ్వతమైన ఆనందాన్ని పొందింపజేయటానికి అటువంటి మహా ఆప్తుడైనటువంటి శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి శ్రీ సద్గురుదేవుని యొక్క దర్శనం లభిస్తుంది. అప్పుడు వారికి అమందానందం కలిగిస్తుంది. ఏ విధంగా? ఇక వారి ఆనందానికి అంతు ఉండదు. అట్లాగే పైన తెలిపినటువంటి పదికుడు మనం ముందుగా చెప్పుకున్నటువంటి ఒక బాటసారి ఉన్నాడు కదా, ఆ బాటసారి ఏం చేశాడు? ఆ పెద్ద మనిషిని పట్టుకొని తన స్వగ్రామం చేరాడు. అతన్ని అనుసరించిపోయినప్పుడు తను చేరవలసిన గ్రామం చేరాడు. అట్లాగే ఆ పెద్ద మనిషి కూడా తాను వచ్చిన మార్గమును మరిచేటువంటి వాడు కాదు. ఆ వచ్చినటువంటి మనిషి తను ఏ మార్గం నుండి ఎక్కడి నుండి వచ్చాడో ఆ మార్గాన్ని మరిచేవాడు కాదు. కాబట్టి తన మార్గం సునాయాసంగా చేరిపోయాడు. అట్లాగే శ్రీ గురుదేవుడు కూడా స్వస్వరూప జ్ఞానం కలవాడు అవడం చేత కాబట్టి అనాయాసంగా శిష్యులకి తత్వ మార్గాన్ని బోధిస్తాడు. ఉపదేశించి తాము వచ్చినట్టి అంటే తను ఏ మార్గం ద్వారా ఆ బ్రహ్మతత్వానుసంధానం చేసి బ్రహ్మతత్వాన్ని పొందాడు ఆ మార్గం మరిచిపోయేటువంటి వాడు కాదు శ్రీ సద్గురు శ్రేష్ఠుడు. ఆ తత్వ మార్గాన్ని ఉపదేశించి తాము వచ్చిన తిరిగి పొందదగిన ఆయన పరమ లక్ష్యమైనటువంటి బ్రహ్మాన్ని ఆయన పొందుతున్నాడు. ఎవరు? తనను ఆశ్రయించినటువంటి శిష్యుణ్ణి పొందింపజేస్తూ ఉన్నాడు అనే చెబుతూ వారు కూడా ఆ స్వస్వరూపాను సాక్షాత్కారం కలిగి ఆ సద్గురుమూర్తి బోధించిన ఆయన స్వస్వరూప సాక్షాత్కారి. అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించడం చేత అతను కూడా అటువంటి జ్ఞాన పయనము ద్వారా ఆ సాధనల ద్వారా అతను కూడా జ్ఞాన సాక్షాత్కారాన్ని పొందాడు. వారు ఇరువురు కూడా పరమానంద భరితులయ్యారు. శాశ్వతమైనటువంటి మళ్ళీ కూడా వచ్చిపోయేటువంటి స్థితి లేనటువంటి శాశ్వత విరామ పదము, అది విరామము అని చెప్పనక్కర్లేదు, స్థిర పదము. అటువంటి శాశ్వతమైనటువంటి సుఖాన్ని ప్రభవించేటువంటి స్థిరమైనటువంటి పదాన్ని పొందారు. ఇదంతా కూడా దేని ద్వారా సాధ్యమైంది అంటే శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహ కారణము చేతనే ఇది సాధ్యమైంది. అట్టి అనుగ్రహమూర్తి అయిన శ్రీ సద్గురుదేవుని కొరకు అటువంటి విజ్ఞాన ప్రాప్తి కోసం ఏ విజ్ఞానం? పరమపదాన్ని పరమానందాన్ని పొందింపగలిగినటువంటి ప్రాప్తింప చేయగలిగినటువంటి విజ్ఞానము. ఏ జ్ఞానాన్ని అనుసరిస్తే విజ్ఞానమయంగా తోస్తుందో అనుభవయోగ్యమైనటువంటి అనుభవ సారంతో పరబ్రహ్మస్థానాన్ని పొందింప చేయగలిగినటువంటి నిరంతరము కూడా ఆ ప్రాప్తి కోసమే నేను నిరంతరము ఎడతెరిపి లేకుండా నిత్యము శాశ్వతంగా కొనసాగేటువంటి ఈ యొక్క జ్ఞాన ప్రయాణంలో నేను అటువంటి శ్రీ సద్గురుదేవుని కోసం విజ్ఞాన ప్రాప్తిని పొందడం కోసం నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఈ చెప్పుకున్నటువంటి విషయమంతా ఏమిటి అంటే శ్రీ పరమ గురువుల యొక్క అనన్యమైన అంటే వేరే భావన లేకుండా శ్రీ సద్గురుదేవుడు తప్ప నన్ను ఎవరూ ఉద్ధరించేవారు లేరు అని ఎవరైతే పరమ భక్తితో
ప్రకాశిస్తున్నటువంటి ఒప్పారుచూ ఉన్నటువంటి పరమ భక్తితోట ఎవరైతే శరణము అని వేడి ఉంటారో అటువంటి శిష్యుల యొక్క తత్వమే ఇది, వారు అనుసరించినటువంటి విధానమే ఇది అని మనం తెలుసుకోవలయు. మనం కూడా అటువంటి విషయాన్ని అనుసరింపవలయు. అయితే పరమ దయానిధి అయినటువంటి శ్రీ గురుదేవుడు అజ్ఞానమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి జనులకు కూడా తత్వ మార్గాన్ని, శాశ్వతమైన ఆనంద స్వరూపాన్ని, అటువంటి మార్గాన్ని ఉపదేశకుడు అనేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ నిరూపిస్తూ ఉన్నారు. అలా సత్య మార్గాన్ని అన్వేషిస్తూ ఉన్నటువంటి శిష్యోత్తములకు తమ యొక్క చేయిని మరి తన యొక్క కరతల దీపికను అందించి అనుగ్రహించేటువంటి సద్గురుమూర్తిని నేను నిరంతరము కూడా ప్రార్థిస్తూ ఉన్నాను అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.